సంధ్య, నువ్వు లోన్ వద్దనుకుంటే వింధ్య గారు ఏం ఫీల్ అవ్వరు కదా? సరే సరే, నీ ఫ్రెండ్తో నువ్వే మాట్లాడుకో. పాపం అంత ట్రై చేసిన తర్వాత కూడా నువ్వు లోన్ క్యాన్సిల్ చేసుకున్నావని వింధ్య గారు ఫీల్ అవ్వకుండా నువ్వే మేనేజ్ చేయి. ఇక్కడ నువ్వెంత సంతోషంగా ఉన్నావో అక్కడ వింధ్య గారు కూడా అంతే సంతోషంగా ఉండాలి. మీ స్నేహం కలకల్లాడుతూ ఉండాలి. చిన్న చిన్న వాటికే బాధపడుతూ నువ్వు ఇలా కంట తడి పెడుతూ కూర్చోకు. స్నేహాన్ని అడ్డు పెట్టుకొని ఆ సహాయం తీసుకోవడం వల్ల నీకు స్వార్థంగా అనిపిస్తుంది, అంతే కదా? అలాంటి భావం నీ మనసులోకి వచ్చినప్పుడు ఈ సహాయం మనకు అవసరమే లేదు. వింధ్య గారితో నువ్వు మాట్లాడు, రాజేష్ గారితో నేను మాట్లాడతాను. నువ్వు హ్యాపీగా ఉండు సంధ్య. సరేరా, భోంచేద్దాం. ఏమండి, ఇంతగా అర్థం చేసుకుని భార్య సంతోషం కోరుకునే మీలాంటి భర్త దొరకడం ఏ ఆడపిల్లకైనా అదృష్టమే కదండి. నాకు కావాల్సింది ఆస్తులు అంతస్తులు కాదండి, మీరిచ్చే ప్రేమ కావాలి. మీరిచ్చే ఈ ప్రేమే నాకు కోట్ల ఆస్తితో సమానం. పెళ్ళైన మగాళ్ళకి ఫోన్లో పాస్వర్డ్లు పెట్టుకునేంత అవసరం ఏమొచ్చింది? అలా అమ్మాయి పేర్లు అబ్బాయి పేర్లుగా పెట్టుకుని మేనేజ్ చేస్తూ ఉంటారు. మనకి ఫోన్లో కనిపించేది రాము పేరు, కానీ అవతల ఏ రాధో రంభో ఉంటుంది. నా గెస్ అనేది కరెక్ట్ అయితే వాళ్ళ మధ్య చాటింగ్, వీడియో కాల్స్ అలా చాలా జరుగుతూనే ఉండుంటాయి. ఏం పేరు పెట్టుంటాడు? నా పేరేమైనా పెట్టుంటాడా? వింధ్య. పాస్వర్డ్ సంధ్య అనే పేరు పెట్టుంటాడా? ఇప్పుడు సంధ్య అనే పాస్వర్డ్ కొట్టగానే ఓపెన్ అయిందనుకో, నేను మనశ్శాంతిగా ఉండలేను. ఇప్పుడు సంధ్య పేరు టైప్ చేసి కొత్త మానసిక ఒత్తిడులు నేను తెచ్చుకోలేను. అమ్మయ్యా, మౌనిక చెప్పినట్టు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ చాటింగ్స్ మొత్తం ఓపెన్ చేసి తెల్లవార్లు చెక్ చేయాలి. ఏం పాస్వర్డ్ కొట్టాలి? ఖచ్చితంగా సంధ్య పేరే పెట్టుంటాడు. వింధ్య, ఏం చేస్తున్నావు? అది నిద్ర పట్టట్లేదు, అందుకే మీ ఫోన్ ఓపెన్ చేసి ఫేస్బుక్ అది చూద్దామని. ఏ రోజు లేనిది ఈరోజు మాత్రం ఎందుకు నిద్ర పట్టడం లేదు?
ఎప్పుడు నా ఫోన్ ముట్టుకొని నువ్వు ఇప్పుడెందుకు తీసుకుంటున్నావు? ఏంటి వింధ్య, నీకేం కావాలి? అసలు మీ ఫోన్కి పాస్వర్డ్ ఎందుకు పెట్టుకుంటున్నారు? అంటే నా దగ్గర మీరేదో దాస్తున్నట్టే కదా? నాకు తెలియకుండా అసలు ఇందులో దాచుకోవాల్సిన రహస్యాలేంటండి? మీరు ఆ సంధ్యతో కలిసి దిగిన ఫోటోలా? మీరు సంధ్య బయటికి వెళ్ళి ఏకాంతంగా గడిపిన వీడియోలా? లేదంటే అదేదో ఇన్స్టాగ్రామో ఫేస్బుక్లోనో చాటింగ్ చేసుకుంటారంట కదా? ఫోన్లో అయితే దొరికిపోతారు కానీ చాటింగ్ అయితే తెలియదంట కదా? అలా ఏమైనా చాటింగ్ చేసుకుంటున్నారా? అందుకే కదా మీ మగాళ్ళు కట్టుకున్న భార్యకి తెలియకుండా ఫోన్లో పాస్వర్డ్లు పెట్టుకునేది. ఎంత అన్యాయం అండి! మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంటుందో మాకు తెలుసు, మీ ఫ్రెండ్స్ ఎవరో మాకు తెలుసు, మీ మగాళ్ళు ఏది ఇష్టంగా తింటారో, మీకు ఏది నచ్చదో కూడా మాకు తెలుసు. మీకు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో ప్రతిదీ తెలిసిన మా ఆడవాళ్ళకి ఒక పాస్వర్డ్ మాత్రమే ఎందుకు తెలీదండి? ఎందుకంటారు? అన్నీ ఇస్తున్నా మీరు ఈ పాస్వర్డ్ ఎందుకు చెప్పరండి? పాస్వర్డ్ మన పాప పేరు అను. నువ్వు ఏ రోజు పాస్వర్డ్ నన్ను అడగలేదు. అడుగుంటే ఎప్పుడో చెప్పేవాడిని. అయినా నీకు ఎందుకిన్ని అనుమానాలు వస్తున్నాయో నాకు తెలియడం లేదు. అనుమానాలు వస్తున్నాయి మరి ఏం చేస్తాం? రోజులు అలాంటివి మరి. వింధ్య, నిజంగా నిన్ను చూస్తుంటే నాకు చాలా బాధేస్తుంది. నువ్వు ఇలాగే అనుమానాలు పెట్టుకుంటే సైకలాజికల్గా డిస్టర్బ్ అయిపోతావు. ఎవరు చెప్పారో ఎక్కడ చదివానో తెలియదు, కానీ ఎక్కువ ప్రేమున్నా తక్కువ ప్రేమున్నా అది చాలా కష్టం. అతిగా ప్రేమిస్తే ఇలాగే అనుమానిస్తారు. నా మాట విను. సంధ్య గారికి నాకు మధ్య ఏమీ లేదు. ఇది నీకు ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. నన్ను అర్థం చేసుకో. సరే, మీరు చాలాసార్లు చెప్పారు, నేను చెప్పాను కదా. నిజంగా మీకు సంధ్యకి ఏమీ లేకపోతే ఇప్పుడే సంధ్యకి ఫోన్ చేయండి.